హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను కూడా మీలాగే ఒక సాధారణ హౌస్ వైఫ్. రోజు ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, గ్రోసరీ, కరెంట్ బిల్ ఇవన్నీ చూసుకుంటూ కూడా డబ్బు ఎలా సేవ్ చేయాలి అనే విషయం తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టి అర్థమైంది. ఈ వీడియోలో నేను నేర్చుకున్న 7 సింపుల్ సేవింగ్ రూల్స్ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీ చేతుల్లో డబ్బు మిగులుతుంది. రూల్ నెంబర్ 1, నెల బడ్జెట్ తప్పనిసరి. ముందుగా చేయాల్సిన పని నెల బడ్జెట్ రాయడం. మీ ఇన్కమ్ ఎంత, ఎక్కడెక్కడ ఖర్చు అవుతుంది. ఒక నోట్బుక్లో ఇలా రాయండి. ఇంటి అద్దె లేదా ఈఎంఐ, గ్రోసరీ, కరెంటు, గ్యాస్, పిల్లల ఖర్చులు. రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందో అని. రూల్ నెంబర్ 2, రోజు ఖర్చులు నోట్ చేయండి. చిన్న ఖర్చులే పెద్ద సమస్య. టీ, స్నాక్స్, ఆన్లైన్ ఆర్డర్స్. రోజు రాస్తే నెల చివరికి మనకే షాక్ అయ్యేంత అమౌంట్ కనిపిస్తుంది. ఇంత డబ్బు ఎక్కడ పోయిందా అని. రూల్ నెంబర్ 3, గ్రోసరీ లిస్ట్ లేకుండా షాపింగ్ వద్దు. మార్కెట్కి లిస్ట్ లేకుండా వెళ్తే అవసరం లేనివి కూడా కొంటాం. ముందు లిస్ట్ రాసుకోండి. లిస్ట్లో ఉన్నవి మాత్రమే కొనండి. ఆఫర్ ఉందని అవసరం లేనిది కొనొద్దు. అది సేవింగ్ కాదు, వేస్ట్. రూల్ నెంబర్ 4, బంగారం కోసం వేరుగా సేవింగ్స్. బంగారం కొనేందుకు ఒకేసారి పెద్ద అమౌంట్ కష్టం. అందుకే ప్రతి నెల 500 లేదా 1000 వేరే డబ్బాలో పెట్టండి. లేదా ఆర్డి, గోల్డ్ స్కీమ్. చిన్న చిన్న మొత్తాలే తర్వాత పెద్దగా బంగారంగా తయారవుతుంది. రూల్ నెంబర్ 5, ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. అకస్మాత్తుగా హాస్పిటల్ ఖర్చు లేదా ఇంటి రిపేర్, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ ఫండ్ అవసరం. కనీసం 3 నెలల ఖర్చు సేవ్ చేసి పెట్టాలి. రూల్ నెంబర్ 6, ఈఎంఐలకి దూరంగా ఉండండి. ఈఎంఐ అంటే సుఖం కాదు, బరువు. ఫోన్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ, వాషింగ్ మిషన్ ఈఎంఐ. అవసరమైతే తప్ప ఈఎంఐ తీసుకోకండి. క్యాష్ లేకపోతే అది కొనడానికి సరైన టైం కాదు అని తెలుసుకోండి. రూల్ నెంబర్ 7, పిల్లలకు సేవింగ్స్ అలవాటు. పిల్లలకు కూడా నేర్పాలి. పిగ్గీ బ్యాంక్ ఇవ్వండి. డబ్బు విలువ చెప్పండి. ఇప్పుడే అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు సేఫ్. ఫ్రెండ్స్, డబ్బు ఎక్కువ ఉండటం కంటే డబ్బు మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. హౌస్ వైఫ్ అయినా మన చేతుల్లోనే ఇంటి ఫైనాన్స్ ఉంటుంది. ఈ 7 రూల్స్ ఫాలో అయితే మీరు కూడా స్ట్రెస్ లేకుండా సేవింగ్స్ చేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.